మనకి సంక్రాంతికి వస్త్రంలో మనకి ట్రైన్లో వెంకీగా మీది ఐశ్వర్యది అదొక టైపు డిఫరెంట్, అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది. పడుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ చేస్తూ సైకిల్ చేసుకుంటూ పాడటం అనేది అసలు చాలా మంది చాలా క్యూట్గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్గా సార్. అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ అవ్వకూడదు, మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్గా అంత జెన్యున్గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ డేస్ అడిగేస్తే బెటర్ కదా. కాలేజ్ డేస్లో అడిగేయండి ఆ పక్క బెంచ్లో దూరంగా ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత సరదాగా ఉంది నా చేత ఎన్ని రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. పసిబిడ్డనాయా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను, వెంటనే తీసుకెళ్లి తాళి కట్టించారా అస్సలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ చేశారా సార్? అయ్యో బాగా అయ్యో మొహాలు పెడతాడమ్మా. ఏంటమ్మా ఓ గుర్తించుకున్నావా? అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ? నో సార్, ఫ్యామిలీ మ్యాన్ తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటంటే ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద అవతల మేడ మీద ఆ వీధిలో ఆ పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా. నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ని చూసి ఇలాంటివన్నీ కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళన్నీ మోస్ట్ మిస్చిఫస్ బట్ ఎనర్జెటిక్. వాళ్ళే మనకి ఎలా యాక్ట్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్, అంటే ఎంత రియలిస్టిక్ గా దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ మీ ఇది హావభావాలని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఉందిలే చెప్పు.